హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే టమాటా బిర్యానీ అండి. ఫ్రెండ్స్, అందుకోసం నేను ముందుగానే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ కానీ ఒక గిన్నె కానీ కొలతలు ఉంచుకోవాలన్నమాట. దానికోసం నేను ముందుగానే ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని కొలత చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఈ టమాటా బిర్యానీని మామూలు రైస్తోనే చేసుకోవచ్చు, బాస్మతి రైస్తోనే చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా సోనా మసూరి రైస్తోనే చేసేస్తున్నానండి. అలాగే నేను ఈ గ్లాస్ కొలత వచ్చేసి ఒక పావు కిలో వరకు ఉంటాయన్నమాట. ఆ పావు కిలో కొలతకి నేను 3 టమాటాల వరకు తీసుకున్నాను. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలాగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండి. అలాగే మనకి బిర్యానీకి కావాల్సిన హోల్ గరం మసాలాను కూడా ఒక ప్లేట్లో తీసేసి సిద్ధంగా చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటా బిర్యానీకి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. అలాగే మనకి బాస్మతి రైస్కి ఒక కొలత ఉంటుందండి, సోనా మసూరికి ఒక కొలత ఉంటుందన్నమాట. మీకు తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఈ టమాటా బిర్యానీ నేను కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగానే కుక్కర్ గిన్నె పెట్టేశాను. అది వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఆయిల్ మాత్రమే యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, చూడండి, ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మన హోల్ గరం మసాలాలన్నిటిని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకును కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనకి మసాలాలన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, అలాగే అల్లం వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇవి కూడా 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఫ్రెండ్స్, చూడండి, మనకి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్క కూడా వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గాలండి. మనకి జ్యూస్ లాగా అయిపోవాలన్నమాట. అప్పటి వరకు వీటిని ఇలాగే సిమ్లో పెట్టేసుకొని మూత వేసుకొని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనకి టమాటా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా మెత్తగా అవ్వాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ముందుగానే బియ్యాన్ని కొలుచుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ అంతా ఉంచేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్నట్టుగా. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మనం కడిగిన తర్వాత బియ్యం కూడా పొడి పొడిలాడేలాగా మనం వాటర్ అంతా ఉంచేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనం బియ్యం వేసేసుకున్న తర్వాత మరీ బాగా కలుపుకోకుండా లైట్గా కలపండి, లేకుంటే బియ్యం అనేవి విరిగిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, చూడండి, 2 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది సోనా మసూరి బియ్యానికి కొలత అండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకోండి, సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ముందుగా ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి. ఫ్రెండ్స్, నేను వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూతకి రబ్బర్ పెట్టేసి మనం కుక్కర్ అనేది విజిల్ పెట్టేసుకుందామండి. చూడండి, మూత వేసేసుకొని విజిల్ కూడా పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి మంట కూడా మీడియంలో పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, నేను 2 విజిల్స్ వచ్చేసి చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, కుక్కర్ చల్లారిపోయిందండి.
మూత విజిల్ తీసేసి మీకు చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, టమాటా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. మనకి చికెన్ కర్రీతో ఏం పని లేదు, జస్ట్ ఇలా తినేయచ్చు. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన ఈ టమాటా బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.